భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 12వ అధ్యాయం భక్తి యోగం వినబోతున్నారు. మొదటి 11 అధ్యాయాలు వినని వారి కోసం ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వినండి. భక్తి యోగం. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: భగవాన్, సర్వకర్మార్పణం కావించి నిరంతర నిష్ఠాగరిష్ఠులై విశ్వరూపుడవైన నిన్ను పర్యుపాసించే భక్తులు నిర్గుణము నిర్విశేషము అయిన అక్షర పరబ్రహ్మ ధ్యానపరాయణులు. వీరిరువురిలో ఎవరు యోగ విత్తములో నిష్కర్షించవలసిందిగా ప్రార్థన. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు: ఎవరు నా మీదనే మనస్సు నిలిపి నిత్యయుక్తులై ఉత్తమ శ్రద్ధోపేతులై నన్నుపాసిస్తారో వారు యుక్తతములని నా అభిప్రాయం. కాని సర్వకాలాల్లో సమబుద్ధి కలిగి సర్వభూతహితరతులై ఇంద్రియ విగ్రహంతో అనిర్దేశ్యము అవ్యక్తము సర్వవ్యాప్తము అచింత్యము కూటస్థము అచలము అక్షరమునైన నిర్గుణ పరబ్రహ్మమును పర్యుపాసించేవారు నన్నే పొందుతారు. ఇటువంటి నిర్గుణ బ్రహ్మనిష్ఠులకు క్లేశమధికం. ఎందుకంటే దేహాభిమానులకు నిర్గుణ బ్రహ్మనిష్ట కుదరడం అత్యంత కష్టం. ఎవరు సమస్త కర్మలు నాకర్పించి మత్పరులై ఐకాంతిక భక్తి యోగంలో నన్ను సగుణ జగదాత్మ రూపంగా గాని అవతార రూపంలో గాని ధ్యానిస్తారో ఉపాసిస్తారో అటువంటి ఆవేశిత చిత్తుల్ని మృత్యు సంసార సాగరం నుండి శీఘ్రంగా సముద్ధరిస్తాను. నిర్గుణ సగుణోపాసనల్లో ఒకటి శ్రేష్టమని ఇంకోటి నికృష్టమనే విచక్షణ విహితం కాదు. సగుణారాధకులు కూడా సముద్ధరింపబడతారు. కాబట్టి నా మీదనే నీ చిత్తం సుస్థిరం కావించు, బుద్ధినేకాగ్రం చెయ్యి. ఇట్లా కావిస్తే దేహత్యాగానంతరం నీవు నాలోనే వసిస్తావు. సంశయించవాకు. ధనంజయ, నా మీదనే నీ చిత్తం స్థిరంగా నిలుపుకోవడానికి తగిన సమర్థత లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొంద ప్రయత్నించు. విషయాల నుండి మనస్సు మరల్చు. ఏదో ఒక దేవతామూర్తి మీద గాని మానసమూర్తి మీద గాని ప్రతిమ మీద గాని మనస్సు నిలిపే ప్రయత్నం ఎడతెగకుండా కావించు. అదే అభ్యాసమంటే. ఇటువంటి అభ్యాసానికి కూడా నీవు అసమర్థుడవైతే నాకు ప్రీతికరమైన కర్మలాచరించు. అంటే ఏకాదశి ఉపవాసం, వ్రతాచరణం, వివిధ పూజా నిర్వహణం, నామ సంకీర్తనం, నామజపం మొదలైనవి. సిద్ధి పొందుతావు. ఇటువంటి ప్రీతికరములైన కర్మలకు కూడా తగిన సమర్థత లేకపోతే సంయత చిత్తుడవై నన్ను శరణు పొందు. దృష్టాదృష్ట విషయ ఫలాలు నిత్యకర్మల ఫలం నాకర్పించు. నా ప్రసాదం వల్ల నీవు కృతార్థుడవవుతావు. ఇంకా వివరిస్తాను. వివేక విరహితమైన అభ్యాసం కంటే జ్ఞానమే శ్రేయోదాయకం. యుక్తిపూర్వక పరోక్ష జ్ఞానం కన్నా ధ్యానం మిన్న. ధ్యానం కన్నా సామాన్యులకు కర్మఫల త్యాగం, అదే నిష్కామ కర్మ, మిన్న. కర్మఫల త్యాగానంతరం శాంతి లభిస్తుంది. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: భగవాన్, ఎటువంటి గుణాలతో శోభిల్లేవాడు మీకత్యంత ప్రియుడో వివరిస్తారా? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు: ఎవడు సకల ప్రాణకోటిని ద్వేషింపడో, ఎవడు సర్వప్రాణుల పట్ల మైత్రీభావోపేతుడో, ఎవడు కరుణాకలితుడో, ఎవడు మమకారం లేనివాడో, ఎవడు నిరహంకారుడో, ఎవడు సుఖదుఖాల పట్ల సమభావ సమపేతుడో, ఎవడు క్షమాశీలుడో, ఎవడెల్లవేళలా సంతుష్టుడో, ఎవడు సమాహిత చిత్తుడో, ఎవడు సంయత స్వభావుడో, ఎవడు సంకల్పం కలవాడో, ఎవడు తన మనోబుద్ధులు నాకర్పిస్తాడో, ఎవడు నాయందు భక్తి తత్పరుడో అతడు నాకత్యంత ప్రియుడు.
ఎవడెవ్వరికీ భయాశంకల వల్ల సంక్షోభం కాని సంతాపం కాని కలిగించడో, ఎవడెవ్వరి నుండి సంక్షోభం పొందడో, ఎవడు హర్షామర్ష భయోద్వేగ విరహితుడో అతడు నాకత్యంత ప్రియుడు. ఎవడు దేహేంద్రియ వాంఛారహితుడో, ఎవడు బాహ్యాభ్యంతర శౌచ సంపన్నుడో, ఎవడు యథాప్రాప్త కార్యాచరణ దక్షుడో, ఎవడు ఉదాసీనుడో, ఎవడు భయరహితుడో, ఎవడు సకామ కర్మానుష్ఠానం త్యజిస్తాడో అతడు నాకత్యంత ప్రియుడు. ఎవడిష్టప్రాప్తికి సంతోషింపడో, ఎవడు అనిష్టప్రాప్తిని ద్వేషింపడో, ఎవడిష్టవస్తు నష్టానికి శోకింపడో, ఎవడు అప్రాప్తాన్ని వాంఛింపడో, ఎవడు పుణ్యపాపకర్మలు పరిత్యజిస్తాడో అతడు నాకత్యంత ప్రియుడు. ఎవడు శత్రుమిత్రుల పట్ల సమభావుడో, ఎవడు మానావమానాల పట్ల కూడా సముడో, ఎవడు శీతోష్ణ సుఖదుఖాల పట్ల చెలింపడో, ఎవడు ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి రహితుడో, ఎవడు నిందాస్తుతుల పట్ల తుల్యుడో, ఎవడు వాక్సంయమనం కలవాడో, ఎవడు కించిత్తు లభించినా సంతుష్టుడో, ఎవడు అనికేతనుడో, ఎవడు నిశ్చల చిత్తుడో అటువంటి భక్తుడు నాకత్యంత ప్రియుడు. ఎవడు శ్రద్ధాళువులై మత్పరాయణతతో అమృతతుల్య ధర్మం అనుష్ఠిస్తారో అటువంటి భక్తులు నాకత్యంత ప్రియులు. అర్జునుడి ఈ విధంగా అన్నాడు. భగవాన్, నిర్గుణోపాసన మిక్కిలి కష్టమని, విఘ్నబహుళమని భక్తి సత్పథం అవలంబించి బుధులు భగవత్పందా భోజాలు భజించి తరించవచ్చునని ఉపదేశించారు. మీకివే మా ప్రణామాలు. భగవద్భక్తుడెటువంటి గుణాలను అలవరుచుకుంటే మీకత్యంత ప్రీతిపాత్రుడవుతాడో కూడా విశదీకరించారు. వాటిని ఆచరించి నరోత్తముణ్ణి కావాలనే ఆకాంక్షిస్తున్నాను. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఆ పరాత్పరుని అనుగ్రహమ్ము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.